హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 12 ఏళ్ల నిరీక్షణకు తెర. అధిక పెన్షన్ పునరుద్ధరణ. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకు ఇది ఒక గొప్ప శుభవార్తగా అయితే నిలుస్తుంది. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను ఈ యొక్క నిర్ణయం మరింత బలోపేతం చేయనుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అధిక హయ్యర్ పెన్షన్ ఎంపికను పునరుద్ధరిస్తున్నట్టుగా ఈపీఎఫ్ఓ అధికారికంగా స్పష్టం చేసింది. దీనివల్ల ఉద్యోగులు తమ పదవీ విరమణ తర్వాత పొందే నెలవారీ పెన్షన్ గణనీయంగా పెరిగే అవకాశం లభిస్తుంది. సాధారణంగా ఒక ఉద్యోగి జీతం నుండి వచ్చే పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కేవలం ప్రభుత్వం నిర్ణయించిన వేతన పరిమితిపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు పూర్తి బేసిక్ పే ఆధారంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్‌కి నగదు జమ చేసే పాత సదుపాయాన్ని మళ్ళీ అందుబాటులోకి తీసుకొనొచ్చారు. దీని అర్థం ఏమిటంటే ఒక ఉద్యోగి వాస్తవ జీతం ఎంత ఉన్నా దానిపై పెన్షన్ లెక్కించేలాగా కాంట్రిబ్యూషన్ అనేది చేయవచ్చు. గతంలో ఉన్న వెసులుబాటును మధ్యలో నిలిపివేసినప్పటికీ దానిని ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించడం విశేషం. అయితే గత 12 ఏళ్లుగా ఈ విషయంలో కొనసాగుతున్న గందరగోళానికి మరియు న్యాయపరమైనటువంటి చిక్కులకు తెరదించుతూ ప్రభుత్వ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ సౌకర్యం ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రైబర్లందరికీ ఆటోమేటిక్‌గా వర్తించదు. ఇది కేవలం ఒక పరిమిత సెక్షన్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా గతంలోనే అధిక పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఆప్షన్‌ని ఎంచుకున్న వారికి లేదా అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. 2014 సెప్టెంబర్ నెలలో ప్రావిడెంట్ ఫండ్ సంస్థ పెన్షన్ వేతనంపై కొన్ని పరిమితులు విధించింది. అప్పటి నుండి ఈ విషయంలో ఉద్యోగులలో చాలా అయోమయం నెలకొంది. ఆ గందరగోళాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క తాజా మార్పులు చేశారు. సెప్టెంబర్ 1, 2014న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్‌లో ఒక ప్రధాన సవరణ జరిగింది. అప్పట్లో కనీస పెన్షన్ మొత్తాన్ని రూ. 1000గా అయితే నిర్ణయించారు. అదే సమయంలో పెన్షన్ పొందేందుకు అర్హత గల వేతన పరిమితిని నెలకు 6,500 నుంచి 15,000కు పెంచారు. సాధారణంగా ఒక ఉద్యోగి బేసిక్ సాలరీ మరియు డియర్నెస్ అలవెన్స్ డీఏ కలిపి గరిష్టంగా రూ. 15,000 వరకు మాత్రమే ఈపీఎఫ్ఓలో కాంట్రిబ్యూషన్ చేసేందుకు వీలుండేది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత వచ్చే గరిష్ట పెన్షన్‌ను కేవలం 7,500గా మాత్రమే ఉండేలాగా పరిమితి ఏర్పడింది. అంటే ఒక వ్యక్తి జీతం 50,000 ఉన్నా కూడా పెన్షన్ లెక్కించేటప్పుడు కేవలం 15,000నే ప్రాతిపదికగా తీసుకునేవారు. దీనివల్ల ఎక్కువ జీతం తీసుకునేవారు కూడా తక్కువ పెన్షన్ పొందాల్సొచ్చేది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి బేసిక్ సాలరీ అనేది రూ. 15,000 దాటితే వారు పూర్తి జీతం పైన పెన్షన్ పొందే అవకాశాన్నయితే కోల్పోయారు. అయితే మొత్తానికి 2014 సెప్టెంబర్ 1కి ముందు ఒక ప్రత్యేక ఆప్షన్ అయితే ఉండేది. దాని ప్రకారంగా ఉద్యోగులు తమ పూర్తి బేసిక్ వేతనం మరియు డీఏ ఆధారంగా నిధికి పెన్షన్ నిధికి కాంట్రిబ్యూషన్ చేయవచ్చు. దీనివల్ల వారు పదవీ విరమణ చేసినప్పుడు అధిక పెన్షన్ పొందే వీలుండేది. సాధారణంగా ఈ యొక్క ఆప్షన్‌ను ప్రభుత్వ రంగ సంస్థల పీఎస్‌యూస్ ఉద్యోగులు అయితే ఎక్కువగా ఎంచుకునేవారు. వారు అధిక మొత్తంలో నిధులను కాంట్రిబ్యూట్ చేయడం వల్ల వారి బేసిక్ సాలరీలో దాదాపు సగం భాగం పెన్షన్ రూపంలోనే అందేది. కానీ 2014 నిబంధనల తర్వాత ఈ వెసులుబాటును నిలిపివేయడంతో ఎంతోమంది నష్టపోయారు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఆ పాత పెన్షన్‌ను మళ్ళీ పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇది ఒక కొత్త బెనిఫిట్ కాదు. గతంలో ఉన్న హక్కును మళ్ళీ కల్పించడం మాత్రమేనని పెన్షనర్స్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మరి సదుపాయం పొందటానికి కొన్ని నిబంధనలున్నాయి. ఇది కేవలం 2014 సవరణకు ముందే హయ్యర్ పెన్షన్ ఎంచుకున్న వారికి లేదా ఆ సమయంలో అర్హత ఉండి సాంకేతిక కారణాలతో ఆగిపోయిన వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే ఈ యొక్క ప్రక్రియ ఆటోమేటిక్ అనేది జరగదు. ఉద్యోగి తాను అధిక మొత్తంలో పెన్షన్ కోసం కాంట్రిబ్యూట్ చేస్తానని లిఖితపూర్వకంగా అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అంటే అన్నిటికంటే ముఖ్యంగా సదరు ఉద్యోగి పనిచేసే కంపెనీ యాజమాన్యం కూడా దీనికి ఆమోదం తెలపవలసి ఉంటుంది. యాజమాన్యం ఒప్పుకోకుండా ఉద్యోగి ఒక్కరే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం వీలుండదు. ప్రైవేట్ సెక్టార్‌లోని చాలామంది ఉద్యోగులకు ఇప్పటికే రూ. 15,000 వేతన పరిమితి వర్తిస్తుంది.
అయితే మరి ఆ పరిమితి ప్రకారమే పెన్షన్ పొందాల్సి ఉంటుంది. ఈ తాజా నిర్ణయం గతంలో ఉన్నటువంటి చట్టపరమైన చిక్కులను తొలగించి అర్హులైన వారికి న్యాయం చేకూర్చనుందనమాట. సో, మొత్తానికి 2014 సెప్టెంబర్ కంటే ముందు ఉన్నటువంటి పెన్షన్ ఆప్షన్ ఈపీఎఫ్ మళ్ళీ అందుబాటులోకి తెచ్చింది. సో, ప్రస్తుతం ఉన్న 15,000 వేతన పరిమితి వాస్తవ బేసిక్ సాలరీపై పెన్షన్ కాంట్రిబ్యూట్ చేసే అవకాశం కూడా లభిస్తుందనమాట.